చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇద్దరు రూపాలు రెండు అంతే, ఆత్మలు ఒకటే. కూర్చునే పద్ధతిలో కూడా కట్టుకున్నావా సేమ్ అసలు యాజ్ ఇట్ ఈజ్ గా. బుద్ధి చెప్పిన బుద్ధి ప్రకారం నడుచుకున్నాం. ఇంత పెద్ద బుద్ధ విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. అప్పుడప్పుడు మనకంటే పెద్దగా ఉంటే గానీ మాకు హిమాలయకి వెళ్ళాం తల్లి. మళ్ళీ హిమాలయకి వెళ్ళినప్పుడు ఎందుకు జనం హిమాలయాలు వెళ్తారు ఏంటి అనేది ఒక చిన్న మానమత క్వశ్చన్ వేసుకున్నాం. ప్రతి అంతర్ఫయనం ఎక్కువగా ఎందుకు అక్కడ ఎక్కువ వెళ్తున్నాం ఏంటి చదువు లేదు కదా, మన మహాభారత రామాయణ చదివి జ్ఞానం లేదు మా దగ్గర. చాలా వాళ్ళు ఏంటి తల్లి ఎప్పుడు ఏంటంటే హిమాలయ వెళ్ళకుండా ఇక్కడ కానీ మనం ఉండే పడితే అన్ని మనకంటే తక్కువ పడుతున్నాయి. మనమే పెద్దవాళ్ళు కాకపడుతున్నాం. అందుకని హిమాలయ కొండలకి వెళ్ళిన తర్వాత మనం జూజుబీలప్పుడు మనం జుజ్జిబీలు అంటారు. రజనీకాంత్ ఇంత పెద్ద నేచర్ ముందు నువ్వు నేను నాది కొన్ని రోజులు భూమి మీద ఉండే ఒక నాటక బుట్టకానికి నేననే ఊగుతున్నామని చెప్తాను. కానీ అందుకని బుద్ధుని పెద్దగా పెట్టుకున్నాం, మనకంటే పెద్దది పెట్టుకున్నాం. ఏంటంటే ఆల్ యు వన్ అంటారు కదా, చూసుకుంటే అంత ఒకటే అనే సత్యాన్ని మనం అంటాం కాబట్టి మేము నేచురల్ గమనించాం. భూమి ఒక్కటే, నీరు ఒక్కటే, గాలి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, మనమంతా ఒకటే, అనంతా ఒకటే. బాగుంది. అసలు ఎన్ని మూవీస్ చేశారు ఇద్దరు కలిసి? లెక్కేసుకుంటే కొంచెం అహంకారం వస్తుందని లెక్క ఇడ్లేదు. మామూలు తెలిసిపోతాయి కదా, కొంచెం దగ్గరగా ఫిగర్ అన్నా. దగ్గర ఫిగర్ 300 అంటున్నారు. 300 అంటాం కదండి, మేము 100 అంటాం. తర్వాత అనేది 100 అనేది ఒక లిమిట్, 300 అనేది ఒక ఎక్స్ట్రా అనుకుంటాం. ఫైటర్ కి మాకు 86 వెళ్ళాము మా చెన్నై. ఫైటర్ తోటి కలిపి ఉండొచ్చు. మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఎక్కడ తమిళ్, తెలుగు ఓ అని తిరిగాం ఒక 5 సంవత్సరాలు. 300 ఈజీగా ఉండొచ్చు. ఉంటాయి, చాలా ఉంటాయి. అసలు అన్ని లాంగ్వేజ్లు, అన్ని కంట్రీస్ వెళ్ళటం చాలా. ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి? తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాత్, పంజాబీ ఫిల్మ్స్, కన్నడ కూడా. కన్నడ ఆల్రెడీ 9 లాంగ్వేజెస్ లో చేశారు. అన్ని లాంగ్వేజ్. ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడేదానికి ఎన్ని వస్తాయి? తమిళ్, కన్నడ, మలయాళం, కొంచెం హిందీ, ఇంగ్లీష్ కొంచెం ఒక లాంగ్వేజ్ కూడా ట్రై చేస్తున్నాం. ఏంటది? భగవంతు లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ తెలుసుకుంటే ఏం తెలుసు అవసరం లేదు. ఆ లాంగ్వేజ్ తెలియక ఇబ్బంది పడుతున్నాం. అంటే ప్రపంచ లాంగ్వేజ్ తెలుసుకున్నావా బతకడానికి? భగవంతుడు లాంగ్వేజ్ అంటే ఒకటి ఉంది. ఎందుకు మేము గమనించే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన సృష్టించిన మనుషులకి ఇన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి. సృష్టించిన ఆయనకు ఒక లాంగ్వేజ్ ఉంటది కదా, మనం ఆయన లాంగ్వేజ్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ లాంగ్వేజ్ అని తెలుసుకుంటే వెరీ షేఫ్ తల్లి. మీరు తెలియకుండా కూర్చోవడంలో కూడా ఒకేలా కూర్చుంటున్నారు. అసలు మీకు తెలియదు అలా కూర్చున్నాం. చూడండి, మీకు తెలియకుండానే జరుగుతుంది. అది కావాలని చెయ్యట్లే, మీరు నేను అబ్జర్వ్ చేస్తున్నా అప్పటి నుంచి. సరే ఇది కావాలని చేసాడు. ఇందాక కాదు, ఇప్పుడు కాళ్ళు పెట్టే పద్ధతి కానీ, వెనక్కి ఇలా కూర్చునేది కానీ సేమ్, మళ్ళీ ఇలా పెట్టి కూర్చుని అన్ని సేమ్ ఉన్నాయి ఇద్దరివి. అసలు యాజ్ ఇట్ ఈజ్ గా మిమ్మల్ని పొరపాటున ఇట్లా రెండుగా పుట్టించినట్టున్నాడు దేవుడు. ఒక్కటే పుట్టించాల్సింది, పొరపాటున ఇలా 2 వేసినట్టున్నాడు. అందుకని 2 వేసాం కాబట్టి మేము ఒకటి కొంటాం డిసైడ్ అయ్యాం. సూపర్. సరే, ఈ మీరు చేసిన మూవీస్ అన్నిట్లో అసలు ఈ హీరోతో చేయలేదు, ఆ హీరోతో చేయలేదు అని లేకుండా ఆల్మోస్ట్ వాళ్ళు అందరు హీరోస్ తో చేశారు, అవునా? ఎవరు మిగిలి ఉన్నారు? భగవంతుడు. ఆయనతో ఫైట్ కూర్చోవడం కోసం ఆయన మాకు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు, సార్ మీరు అందరు హీరో కవర్ చేశారు కదా అని అన్నాడు. కవర్ చేయలేదంటే ఒక హీరోని కవర్ చేయలేదు, కవర్ చేయడం కూడా ప్రయత్నిస్తున్నాము ఆయన అన్నాడు. ఆయన కనిపించడు, వినిపించడు, రూపం లేదంటే ఆయన ఉంటది. బట్ కనిపించే వాళ్ళతో కొట్లాడొచ్చు, వినిపించే వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ కనకుండా వినపడకుండా అంతా నడుపుతున్నా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి మనకి. కష్టమేమో ఆయనతో ఫైటింగ్. కష్టమేం కాదు, కష్టం కావాలంటే మేము ఒకటి గుర్తు చేస్తాం తల్లి. మేము మొన్న నోవాటల్కి వెళ్ళాము, వైజాగ్. దాంట్లో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. నోట్లకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అంతా లాడ్జింగ్ వాళ్ళు రిసెప్షన్లో వచ్చి మా అడ్రస్, మా ఐడెంటిటీ కార్డు, డబ్బులు, కొంత అడ్వాన్స్ అవన్నీ కట్టించుకొని కార్డు ఇచ్చారు. అంటే మనం ఒక రూమ్ లో ఉండాలంటే ఎంత పకడ్బందీ లాక్ చేసుకొని కట్టించుకొని కార్డు ఇచ్చారు. 5వ ఫ్లోర్లోకి వెళ్ళాలని ఒక కార్డు ఇచ్చారు. లిఫ్ట్ పోయి నొక్కాం, 5వ ఫ్లోర్కి వెళ్ళింది. ఇది ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేస్తారో నాకు అర్థమైపోయింది. అదే చెప్పండి. పైకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళడానికి ఏం కార్డు కావాలన్నావు? అవసరం లేదు, ఏం కార్డు సార్ అన్నారు. అలాగే నువ్వు భౌతిక ప్రపంచం ఎదగాలంటే ఇన్ని కావాలి, భగవంతుడు వెళ్ళాలంటే ఏం అవసరం లేదు. జీ అనే
నొక్కితే ఈజీ కిందకి వస్తాం. జీ నొక్కితే ఈజీగా వెళ్తాం. ఈజీగా వెళ్తా. అక్కడ ఏం కార్డులు ఇవ్వాలి అవసరం లేదు. నీ కులం అవసరం లేదు, నీ మతం అవసరం లేదు, నీ కార్డు నీ ఐడెంటిటీ కార్డు అవసరం లేదు. భగవంతుడి నేనే ఒక్కడిగా తీస్తే చాలు. నేనైనా బాగుంది తెరం చూడు, నేను నాది లిఫ్ట్ మళ్ళీ ఇంకొక నేర్పి లిఫ్ట్. ఆ తెరం నేనైనా తెరం తీసేపని ఎదురుగానే ఉంటాడు మీలాగా. అన్ని ప్రపంచం అన్ని నేర్పుతుంది తల్లి. లిఫ్ట్ దగ్గర నుంచున్నాం. కాదు, ఈ తత్వం ఎప్పుడు బోధపడింది? గానా లేకపోతే గత కొన్నేళ్లగా మళ్ళీ అలాగే కూర్చున్నారు ఇద్దరు? అలాగా తెలియకుండా సింక్ అవుతుంది. ఇంకా అవుతుంది. తల పెట్టేటప్పుడు కూడా ఇలాగే పెడుతున్నారు ఒక సైడ్, ఇద్దరు మళ్ళీ ఇట్లా పెడుతున్నారు సేమ్. ఏమన్నారు తల్లి ఎప్పుడు అద్దిచ్చిందనే? ఈ తత్వం అంతా ఎప్పుడు బోధపడింది? అదే మహేష్ బాబు చెప్తారు కదా, మహేష్ బాబు చెప్తారు కదా, ఎప్పుడు వచ్చేవనే కాదు బుల్లెట్ దిగిందా లేదా, ఎన్ని సంవత్సరాలు దీంట్లో ఉన్నామని వచ్చిందా లేదా, అంటే ఈ లెక్కలు వేసుకున్నాడు. నాకు 30 years అంటే ఎప్పుడు వచ్చింది అని, ఎన్నాళ్ళ క్రితం వచ్చింది అని చెప్పలేము తల్లి. చెప్పలేము. ఇప్పుడు అంటే ఎప్పుడు మొదలెట్టారు? మొదలెడతాం 20 years అవ్వచ్చు. తర్వాత కొంచెం పేరు డబ్బుల గురించి కొంచెం నెక్లెస్ చేసాం. తర్వాత ఒక 10 years నుంచి మళ్ళీ ఇదేరా కరెక్ట్ అని దాన్ని పట్టుకోవడం మొదలు పెట్టాం. ఇప్పుడు దాంట్లోనే పైన అందులోనే నడుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.